రాష్ట్రంలో రోజు రోజుకి ఎన్నికల వేడి కాకపుట్టిస్తుంది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలోని అధికార పక్షం, ప్రతిపక్షం గెరిల్లా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయం చేయకుండా అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కేవలం కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. మంగళగిరి బరిలో లోకేష్ దిగుతారని తెలియగానే తెలంగాణ కేంద్రంగా జగన్, మోడీ కుట్రలు మొదలయ్యాయి. ఇప్పటికే శవ రాజకీయాలు, ఆసుపత్రి రాజకీయాలు చేసి తల బొప్పి కట్టించుకున్న వైకాపా మళ్లీ కుల రాజకీయాలకు తెరతీసింది. బీసీలు ఎక్కువగా ఉండే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న లోకేష్ ని ఓడించేందుకు, సామాజిక వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పథకం ప్రకారం సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీసీ పద్మశాలి వర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలోకి దింపింది. వైకాపా తన సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోటీలోకి నిలబెట్టింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ టీడీపీ మాత్రమేనని టీడీపీ నాయకులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో టీడీపీకి బలం బీసీలే. అటువంటి బీసీలలో మంగళగిరిలో చిచ్చుపెట్టిన వైకాపా బీసీల వేలుతోనే బీసీల కళ్లు పొడి చేశారు. అతి తక్కువ ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గ నేత వైకాపా నుంచి పోటీ చేస్తే, అతి ఎక్కువ ఓట్లున్న సామాజిక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలిపింది. అప్పుడు ఇలాగే కులాల కుంపట్లు రాజేసి బీసీల ప్రతినిధి అయిన గంజి చిరంజీవిని 12 ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాను ప్రయోగించాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీలను కమ్మ ఓటర్లు ఓడించారని ప్రతీకారంగా ఈసారి కమ్మ అయిన లోకేష్ ని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని వైకాపా క్యాంప్ సోషల్ మీడియా నుంచి విష ప్రచారం జోరందుకుంది. అయితే తెలుగుదేశం అంటే బీసీ, బీసీలంటే తెలుగుదేశం అనేలా పెనవేసుకున్న బంధాన్ని ఇటువంటి కుట్రలు ఏం చెవిలేవు. బీసీలకు ఆదరణ పథకంతో అందుకున్న బీసీ నేత కిమిడి కళా వెంకట్రావును పార్టీ అధ్యక్షుడిని చేసిన నామినేటెడ్ పదవులు, పోస్టులను బీసీలకు కట్టబెట్టడంలోనూ టీడీపీదే పైచేయి. రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ తమ సామాజిక వర్గానికి మాత్రమే సీట్లు కేటాయించిందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. లోటస్ పాండ్ గేటు బయట వైకాపాకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ని నిలిపేసిన జగన్ నాటక సూత్రధారి ఎవరో తెలుసుకోండి. ఈ కుల కుట్రలు, కుల కుంపట్లు, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వారికి మాత్రమే సాధ్యం. మంగళగిరి ప్రజలకు తెలుసు బీసీలకు తెలుగుదేశం ఏం చేసిందో. లోకేష్ ని గెలిపిస్తే బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేలు చేకూరుతుందో. ఓటమి తరుముతున్న వేళ, ఓడిపోతామనే భయం వెంటాడుతున్న సమయంలో ఇటువంటి కుట్రలు వైకాపాకై వెన్నతో పెట్టిన విద్య. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కులాల పేరుతో వైకాపా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టండి అంటూ తెలుగుదేశం నేతలు పిలుపునిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.